కాలేజీలు బంద్ చేయడం కావచ్చు, గతంలో 1200 కోట్లకు టోకెన్లు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు 600 కోట్లు ఇస్తామని చెప్పడం కావచ్చు, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి కూడా ప్రైవేట్ హాస్పిటల్ చెప్పడం కావచ్చు. సో ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులని మీరు చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అని చెప్పి కూడా మరి గోసుల శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా సీనన్న, సోదరులు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు గారు మాట్లాడుతూ అదేమంటారు కదా, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా 2014లో తెలంగాణ విభజన అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు దాదాపుగా 375 కోట్లతో మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా 370 కోట్లతో ఇచ్చినప్పుడు తీరా వీళ్ళు మనకు వచ్చి ఎప్పుడైతే 2023 డిసెంబర్లో మనకు వీళ్ళు ఇచ్చినప్పుడు 7 లక్షల కోట్లతోటి మనకు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. మనకు 7 లక్షల కోట్లతోటి. ఓకేనా సార్, అయినా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చినప్పటికీ పర్వాలేదు. ఒక్క నిమిషం అన్న, లెట్ మీ కంప్లీట్. నేను మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. తో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో సహా మేము వచ్చిన 18,000 కోట్ల నెలసరి ఆదాయంలో సగభాగం వీళ్ళు చేసిన పుణ్య కార్యక్రమానికి కట్టడానికి సరిపోయింది. అయినప్పటికీ బాధ లేదు, కడుతూనే ఉన్నాము. రాష్ట్రానికి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము. అంతేకాదు ప్రత్యేకంగా విద్యా సంస్థ మీద మా రేవంత్ రెడ్డి గారు ఒక దృష్టి పెట్టి ఆయన పెట్టుకొని ఈరోజు దానికి ఒక కమిషన్ వేసి దానికి ఆకుమూరి మురళి గారిని పెట్టేసి విద్యా సంస్థలో ఒక ప్రశ్న దానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రక్షాళన చేస్తున్నాం. అయితే దీనిలో ఒక విషయం చెప్తాను మీకు. నేను దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులను కట్టుకొని కూడా తెలంగాణ విద్యా సంస్థలన్నింటినీ కూడా పునర్నిర్మించే భాగంగా ఈరోజు దాదాపు 7,500 రూపాయలు 7,500 కోట్ల రూపాయలు ఏవైతే గతంలో ఉన్నటువంటి ఈ విద్యా ఫీజు రియంబర్మెంట్ ఉన్న దాంట్లో దాదాపు 5,500 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వమే బకాయి పడిందండి. అంటే మేము కేవలం 2,000 కోట్ల రూపాయలు బకాయి పట్టుకే మా ప్రభుత్వంలో ఉన్నాయండి. ఆ 2,000 దాంట్లో దాదాపు 1,200 ప్లస్ 600 అంటే దాదాపు 2,000 రూపాయలు, దాదాపు 2,000 రూపాయలు బకాయి దాంట్లో హాఫ్ ఆఫ్ ది పేమెంట్ మేము రీపే చేస్తున్నాం. దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ ఎవరండి దాదాపు 7,500 రూపాయలు ఉంటే 5,500 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు ఇది ఈ మాట నేను చెప్పింది కాదండి. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్ గారు నిమ్మటూరి రమేష్ బాబు గారు చెప్పినారు నిన్న ప్రెస్ మీట్ లో. అంటే 5,500 కోట్ల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ. ఇది ఒక వ్యవస్థ ఒక సంస్థలో కాదు. మీరు ఆర్టీసీ తీసుకోండి, ఆ విద్యా వైద్య ఆరోగ్య శాఖలు తీసుకోండి, ఏ శాఖలను తీసుకోండి, కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చుని గల చరిత్ర భారతీయ రాష్ట్ర సమితి. ఇక కూడా అంశం చెప్తానండి. కంప్లీట్ గా వీళ్ళు ఎంత విద్యాభ్యాసం పెట్టించారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు చెప్పిన సోదరుడు, గురుకుల పాఠశాలలే కానీ సాంఘిక సంక్షేమ దాంట్లో కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు మెస్ ఛార్జెస్ వాళ్ళు 10 ఏళ్ళు పాలించినారు, 1 రూపాయి పెంచలేదని. మా రేవంత్ రెడ్డి గారు 40% మెస్ ఛార్జు, 40% వాళ్ళకి ఏవైతే వాళ్ళకి దీన్ని ఏమంటారండి ఆడపిల్లల ఖర్చులు, పౌడర్లు, సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి 200% కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారండి. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు మంచిగా ఫ్రెష్గా తయారవ్వాలి అన్నట్టు 200% వాళ్ళకి పెంచారు. 40% ఏమో ఇది మెస్ ఛార్జెస్ పెంచారు. అంతేకాకుండా అండి ఇప్పుడు ప్రక్షాళన ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ, తర్వాత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అట్లాగే చూసుకుంటూ పోతే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండి దాదాపు 25 ఎకరాలు పెట్టేసి దాంట్లో ప్రపంచ స్థాయి ఆ లెవెల్లో విద్యను అందించాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఉన్న కంప్యూటర్స్. ఒక్క నిమిషం అండి, వారిని ఒక విషయం అడుగుతాను మోహన్ గారు. ఒక నిమిషం చెప్పండి. హెచ్ఆర్ మోహన్ గారు ఒక నిమిషం రేవంత్ రెడ్డి అబద్ధాలే మీరు అబద్ధాలే యువత డిక్లరేషన్ వాటన్నింటికి వస్తున్న డబ్బులు ఇక్కడివి ఈ ఫీజు బకాయిలకి రీఎంబర్స్మెంట్ ఫీజు బకాయిలకి ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటండి?
హెచ్ఆర్ మోహన్ గారు హెచ్ఆర్ మోహన్ గారు హెచ్ఆర్ మోహన్ గారు ఆకునూరు మురళి గారు గిరే అడ్వైజ్ చేసిందా? మురళి గారిని పెట్టుకున్నామని చెప్పి ఇదే అడ్వైజ్ చేసిందా? మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వద్దు, కాలేజీలు మొత్తం చంపేయండి, విద్యార్థుల జీవితాలను భవిష్యత్తును మొత్తం నాశనం చేయండి మీరు అని చెప్పి పుస్తకాలు ఇవ్వండి, దీంట్లో వచ్చే కమిషన్లు దండుకోండి అని చెప్పి మురళి గారు ఆ నివేదిక మీకు ఇచ్చినారు. 15 రోజులైంది. ఏం బిగిరే ఒక్కసారి మాకి అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన కాళేశ్వరంది. మరి ఏం చేసింది సార్? మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు ఒక్క నిమిషం భాష మీద వారిని కంట్రోల్ పెట్టుకోమని చెప్పండి. అందరూ మోహన్ గారు మాట్లాడాలనుకుంటే ఓకే మాట్లాడు మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు ఒక్క నిమిషం మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు మోహన్ గారు ఒక్క నిమిషం మోహన్ గారు ఆచార్య గారు మీరు మాట్లాడండి. ఆచార్య గారు నేనేమంటున్నానంటే శ్రీనివాస్ గారు 99 టీవీ దగ్గర కూర్చున్నారు. వారి భాష మీద కంట్రోల్ లేకపోతే ఎవరేం చేస్తారండి? ఇంత దురదృష్టం ఎందుకండి? అది కూడా ఒక విద్యారంగం గురించి డిస్కషన్ లో కూర్చున్నాము. వారు ఏం బికినరా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేంటండి సంస్కారం? ఇలా మీ సంస్కారం ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తారు. మీ దగ్గర చెప్పండి, నేను సూటి అడుగుతున్నా. మీరు